ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగులో క్రేజీ యంగ్ హీరోస్ అంటే నాని, విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ పేర్లు వినిపిస్తాయి. ఎంత ట్రై చేసినా, యాక్షన్ మూవీస్ చేసినా స్టార్ అనిపించుకోలేకపోయారు. క్రేజ్ విషయంలో ఎన్టీఆర్, మహేష్, పవన్తో పోటీ పడలేకపోయినా వాళ్లతో పోటీగా సంపాదిస్తున్నారు. అంత ఇన్కమ్ మన యంగ్ హీరోస్కి ఎలా సాధ్యమైంది? నాని, విజయ్ దేవరకొండ ఎంత ట్రై చేసినా స్టార్ హోదా దక్కడం లేదు. ఇది జరిగే పని కాదనుకున్నారో ఏమో. సిద్ధు జొన్నలగడ్డ అయితే పేరుకి ముందు స్టార్ బాయ్ తగిలించుకొని టిల్లు స్క్వేర్తో వస్తున్నాడు. స్టార్ అనిపించుకోలేకపోయినా వీళ్లకు పోటీగా సంపాదిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్స్ అయిపోయిన మన హీరోస్ సినిమాకు 80 నుంచి 100 కోట్లు తీసుకుంటున్నారు. యంగ్ హీరోల రెమ్యునరేషన్ 25 నుంచి 30 కోట్ల మధ్యలో ఉంది. అయితే స్టార్స్ ఇయర్లీ ఇన్కమ్ ని అందుకోవడానికి యంగ్ హీరోస్ మాస్టర్ ప్లాన్ వేశారు. యంగ్ హీరోస్ స్టార్ హీరోస్ కాలేకపోయినా వీళ్లకొచ్చిన నష్టం ఏమీ లేదు. స్టార్స్ ఏడాదికో 2 ఏళ్లకో సినిమాతో వచ్చారనుకుంటే 80 కోట్లు సంపాదిస్తున్నట్టు లెక్క. యంగ్ హీరోస్ ఏడాదికి 2-3 సినిమాలతో స్టార్స్ రెమ్యునరేషన్ ని మ్యాచ్ చేస్తున్నారు. చేతి నిండా సినిమాలు పెట్టుకుని గ్యాప్ తీసుకోకుండా ఒకదాని తర్వాత మరొకటి నటిస్తూ ఏడాదికి 80 కోట్లు సంపాదించవచ్చన్న లెక్కల్లో కుర్ర హీరోస్ ఉన్నారు. ఈ ఫార్ములాని న్యాచురల్ స్టార్ నాని ఆల్రెడీ అప్లై చేశాడు. ప్రెజెంట్ సరిపోదా శనివారంలో నటిస్తూనే 3 సినిమాలను లైన్లో పెట్టాడు. సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో ఓకే చేసిన సినిమా త్వరలో సెట్స్ పైకి వస్తోంది. మరోవైపు బలగం ఫేమ్ వేణు నాని కోసం ఎల్లమ్మ కథను రెడీ చేశాడు. మరోవైపు తన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ దసరా ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలాకు మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలన్నింటినీ 2025 లోపు పూర్తి చేస్తాడు. ఇలా కాస్త కష్టపడితే స్టార్స్ ఒక్కో సినిమాకు తీసుకున్నంత 3 సినిమాలతో సంపాదిస్తాడు నాని.